ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 54వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ నటరాజమూర్తి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ నటరాజమూర్తయే నమో నమః. అణువుల నాట్య కదలికలను గురించి, వాని మూలశక్తి అయిన శూన్యమును గురించి వివరించుచున్న ఒక ఉత్కృష్టమైన అణువే నటరాజమూర్తి అను పేరు కలిగిన అణువు అయి ఉన్నది. మానవుల కదలిక అనేది అణువుల వలన జరిగే ఒక ఉన్నతమైన కార్యం అయి ఉన్నది. ఈ ప్రపంచమే అణువుల వలననే కదులుచున్నది. అయితే మానవులు తమ ఆత్మ కదలికలతోనే ప్రపంచం యొక్క కదలికలను తెలుసుకోగలరు. ఎందుకంటే కాస్మోస్‌లో ఏముందో ఆహ్, సోల్ యాటమ్స్ అవన్నీ వాటితోనే మన ఆత్మ కూడా తయారైంది కాబట్టి ఫస్ట్ మనం మన సెల్ఫ్ రియలైజేషన్ అంటే మన ఆత్మను మనం తెలుసుకొని, దాని కదలికలు తెలుసుకోగలిగితే త్రూ దట్ మనము ప్రపంచంలో అణువుల కదలికల గురించి తెలుసుకోగలం. వెర్బల్లీ మనకు టెక్స్ట్ రూపంలో, వాయిస్ రూపంలో చెప్పబడుతోంది కానీ, అంటిల్ అన్‌లెస్ మనం మన ఆత్మ శక్తిని పొంది, అంటే మనం ఫీల్ చేసి ఆ శక్తిని, ఆ శక్తి కదలిక ఎలా ఉంది తెలుసుకుంటే, దాని ద్వారా అంటే అది తెలియంగానే ప్రపంచం గురించి, అంటే విశ్వం గురించి, బ్రహ్మాండం గురించి మనకు తెలిసిపోతుంది. ఈ విశ్వంలోని అణువులను కదిలించటం కూడా సాధ్యమే. అంటే అప్పుడు ఈ అణువులను మనకు అనుగుణంగా కూడా చేసుకోవచ్చుట అని స్వామి చెప్తున్నారు. శ్రీ నటరాజ అనే అణువును గురించి తెలుసుకోవాలి. ఈ విశ్వమంతటా అధిక పరిమాణంలో పరుచుకొని ఉండేది నటరాజ కణమే అని తెలుసుకోనండి. అంటే విశ్వంలో అనేక అణువులుంటాయి. అంటే పుడుతూనే ఉంటాయి రోజు. ఆ అణువుల్లో ఎక్కువ స్ ఆహ్, ఆహ్, దీంట్లో ప్లేస్‌లో అధిక పరిమాణంలో నటరాజ కణములే పరుచుకొని ఉంటాయి. అంటే ఒక కణము నటరాజ కణం అంటే ఒకటే కాదు కదా! అనేక కణముల ఒక సమాహారమే నటరాజ కణం. అంటే అంతకుముందు ప్రీవియస్ మెసేజుల్లో కూడా ఇతర ఆత్మ కణాలు ఇలాగే చెప్పాయి. చాలా కణాలు కలిసి మేము ఒక పెద్ద మహా కణం అయినామనేసి. అదే విధంగా భూమిపై జీవించే ప్రతి మనిషిలో అనేక ఆత్మ కణములు ఉండును. అయితే ఆ ఆత్మ కణములనన్నిటిని నడిపింపజేసేది నటరాజమూర్తి అనే పేరు కలిగిన ఆత్మ కణమే అగును. అయితే ఒక ఆత్మ కణము అన్ని ఆత్మ కణములను ఏ విధంగా కదిలించగలదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆత్మ యొక్క ప్రతి ఒక పాదరస కణము కదలని తత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే స్టాటిక్ తత్వాన్ని కలిగి ఉంటుంది. నటరాజ కణము మాత్రమే కదిలే తత్వంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన నాట్యం చేసే నటరాజు. ఆ పేరే అందువల్లనే వచ్చింది. కాబట్టి ఈయన అన్ని అణువుల్లాగానే ఆత్మగర్భ అణువే అయినా కూడా ఈయన కదిలే తత్వాన్ని ఉంటాడు ప్రాణశక్తిలాగా. ఒక ఆత్మ మానవ జన్మ తీసుకున్న వెంటనే ప్రాణము, ఆత్మ స్వతంత్రంగా కదలసాగునంటే ఆత్మ 2గా విడిపోతుంది. ప్రాణము, ఆత్మగా విడివిడిగా స్వతంత్రంగా అవి వేరే వేరే అణువులుగా కదులుతూ ఉంటాయి. అది మనందరికీ తెలుసు. అది మనం జన్మ తీసుకోంగానే వెంటనే జరుగుతుందది. జీవాణువు మాత్రమే కదిలే తత్వాన్ని కలిగి ఉండును. అంటే ఈ రెండిట్లో జీవాణువు మాత్రమే డైనమిక్ ఎనర్జీ కలిగి ఉంటుంది. కదులుతూ ఉంటుంది. ఆత్మ అయితే స్టాటిక్ ఎనర్జీ కదలకుండా ఉంటుంది. ఆత్మగర్భ బీజములు కదలని తత్వాన్ని స్వీకరించును. అందులో ఆత్మలో ఉండే అన్ని బీజ కణాలు అవి కదలకుండా ఉండే స్టాటిక్ తత్వాన్ని స్వీకరిస్తాయి. జన్మ ఎత్తిన ఒక శిశువు మొదట కదలక మెదలక నిలిచి ఉండును. అటుపై నెమ్మదిగా కదలసాగును. జీవాణువు తాను కదులుతూ ఉన్నను ఆత్మశక్తులతోనే కదలగలదు. ఇప్పుడు జీవాణువు కదులుతుంది. అయితే ఎలా కదులుతుందది? దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆత్మ నుంచే. కదలని ఆత్మశక్తి. కదలని ఆత్మ అణువుల నుంచి శక్తి వస్తుంది జీవాణువుకు. అయితే ఆత్మ కణములు కదలక నిలిచి ఉన్నచో ప్రాణము తన ఇంధనములను ఎలా పొందగలదు? ఇది క్వెషన్ వస్తుంది. అవి కదలకుండా ఉంటే అంటే అసలు కదలడం అంటే ఇక్కడ ఒక చోటు నుంచి ఒకటి వెళ్ళడమే కాదు. మూవ్‌మెంట్ అనేది దాంట్లో ఉండదు. అలా స్తబ్దుగా మూవ్‌మెంట్ లేకుండా ఉంటే ఇచ్చేదానికి ఒక చర్య అనేది జరుగుతుంది గదా! ఆ చర్యకు కదలాల్సొస్తుంది. అలా కదలనప్పుడు ఇంధనాల్ని ప్రాణం ఎలా పొందుతుంది అనేది క్వెషన్. ఇటువంటి పరిస్థితులలో ముందుకు వచ్చి కదులుటకు మొదలుపెట్టిన అణువే నటరాజమూర్తి అను నామము కలిగిన కణము. అది ఎలా తెలుసుకొనండి.
నటరాజమూర్తి అనే ఆత్మకణము మాత్రమే తన చుట్టూ ఉష్ణశక్తులను కలిగి ఉండును. స్వర్ణము, తామ్రము కలిసి ఉన్న ఆత్మ అణువులు కూడా ఉన్నవి. అయినను సూర్యుడు అనే పరమాత్మ వలనే కేంద్రములో శీతల శక్తులను, వెలుపల ఉష్ణశక్తులు విడిగా స్వీకరించి కదిలేదే నటరాజ కణము యొక్క మహిమ. అంటే సూర్యుడు ఎలా అయితే లోపల సూర్యుడి కోర్ ఆఫ్ సన్ వచ్చి చల్లగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. ప్రతి పౌర్ణమికి మన చేత ధ్యానం చేయించేటప్పుడు చెప్తారు. బయట సూర్య మండలం అంతా మొత్తం అగ్నిమయంగా ఉంటుంది. కాబట్టి అదే విధంగా ఈయన కూడా ఉంటారట. స్వర్ణము, తామ్రము కలిసిన ఆత్మాణువులు కూడా ఉన్నవి. అంటే నటరాజ ఆత్మకణం మాత్రమే తన చుట్టూ ఉష్ణములు కలిగి ఉంటుంది అన్నారు కదా! అంటే కేవలం ఉష్ణశక్తులు మాత్రమే కలిగి ఉన్న ఆత్మాణువులు కూడా ఉన్నవి అంటున్నారు. అంటే మనకు ఉదాహరణకు మన ప్రాణశక్తి తీసుకోవచ్చు. ఒక్క సెకండ్. అయినను సూర్యుడు అనే పరమాత్మ వలనే కేంద్రములో శీతల శక్తులను, వెలుపల ఉష్ణ శక్తులను విడిగా స్వీకరించి కదిలేదే నటరాజ కణము యొక్క మహిమ. చూచుటకు సూర్యుని వలనే కనిపించును, లోపలి కేంద్ర శక్తులు శూన్యముగా ప్రకాశించును. అంటే లోపల ఉండే ఆ శీతల శక్తులు అనేవి లోపల కేంద్రంలో ఈయనకు శూన్యంగా ఉండే శూన్య శక్తులు ఉంటాయట. 3 శక్తుల పొరలతో పనిచేసే ఒక అణువే నటరాజమూర్తి అనే అణువు. అంటే శూన్య శక్తులు, ఉష్ణ శక్తులు, శీతల శక్తులు 3 రకాలు అంటే 3 లేయర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి ఈయన లోపల. ఇదే విధంగా మనకు తెలుసు అణువు కూడా ఇదే విధంగా 3 పొరలు ఉంటాయి. ఒక అణువుకు వెలుపల ప్రతికూల అణువులు అంటే ఎలక్ట్రాన్స్, లోపలి భాగంలో సానుకూల అణుశక్తులు అంటే ప్రోటాన్స్, తర్వాత కేంద్ర భాగంలో శూన్యం నిండిన నిర్మల అణువులు అంటే న్యూట్రాన్స్ ఉంటాయి. ఇది మనకందరికీ తెలుసు. 3 లేయర్లలో ఉంటాయి. అదే విధంగా నటరాజ కణువు కూడా సరిగ్గా అలాగే ఉండును. అయినా ఈయన ఫీచర్స్ వేరేగా ఉంటాయి మళ్ళా. ఇక్కడి వరకు ఒకటేగా ఉంటుంది. ఏ ఆత్మ అణువైనా చెరబడనంత వరకు ప్రతికూల అణువులను స్వీకరించదు. అంటే మనకు ఒక కోరిక, ఒక అవసరం ఉన్నప్పుడు ప్రాణశక్తి వాటిని ట్రాప్ చేస్తుంది ఆ సోల్ పార్టికల్స్‌ని. అంటే అవి బందీ అవుతాయి. బంధించబడతాయి, చెరబడతాయి. కాబట్టి ఏ ఆత్మ అణువైనా చెరబడనంత వరకు అంటే అది అసలు ఎలక్ట్రాన్స్‌ని దగ్గరికి రానివ్వదు. అంటే అది ఫ్రీగా తిరుగుతూ ఉన్నంత వరకు ఏ ఆత్మ అణువైనా కూడా అవి ప్రతికూల అణువులను అంటే ఎలక్ట్రాన్స్‌ను స్వీకరించదు. నేను మాత్రమే ఎలక్ట్రాన్స్ అనబడే బుద్ధి అణువులను నా అంతట నేనే స్వీకరించి ఉన్నాను. అంటే ఈయన వేరే స్పెషల్ అన్నమాట. అందువల్ల ఈయన ఎలక్ట్రాన్స్ అనే బుద్ధి అణువులను అంటే ఉష్ణ అణువులను తనంతట తానే స్వీకరించి తనలో ఉంచుకొని ఉన్నారు. ప్రాణము అనే ఉష్ణ అణువు కదిలే తత్వాన్ని కలిగి ఉండును. ఆత్మగర్భ బీజమైన నేను కూడా కదిలే తత్వాన్ని సహజంగానే పొంది ఉన్నాను. అందువలననే ప్రాణము యొక్క అవసరాలను నేను అర్థం చేసుకోగలుగుతాను. అంటే ప్రాణంలాగే ఈయన డైనమిక్ ఎనర్జీ కలిగి ఉన్నాడు. ఉష్ణ అణువులను కలిగి ఉన్నాడు. అంటే ప్రాణంలో ఆత్మ 2గా విభజించబడ్డప్పుడు ఉష్ణ అణువులన్నీ ఒక వైపుకొచ్చేసి ప్రాణంలో ఉష్ణ అణువులున్నాయి. అదే విధంగా ఆత్మ విడిగా వచ్చినప్పుడు ఆత్మలో అన్ని అయస్కాంత శక్తులు కలిగిన శీతల శక్తులు ఉన్నాయి. కానీ ఈయన లోపల శీతల శక్తులు ఉన్నా కూడా ప్రాణంలాగానే ఉష్ణాణువులు కలిగి ఉన్నాడు కాబట్టి దానిలాగే గతిశీలత్వం అంటే కదిలే క్రియాశీలత పొంది ఉన్నాడు కాబట్టి ప్రాణం యొక్క అవసరాలను నేను అర్థం చేసుకోగలుగుతాను. చూచుటకు నేను జీవాణువు వల్లనే కనిపిస్తాను. ఈయన సూర్యుడిలాగా కనిపిస్తాడు. బయటంతా అగ్ని మండుతూ. ఇప్పుడు మీరు నటరాజమూర్తిని మనసులో తెచ్చుకోగలిగితే నటరాజమూర్తి ఎలా ఉంటాడు? ఆయన చుట్టూ ఒక రౌండ్‌గా ఉంటుంది. ఆ రౌండ్ మీదంతా నిప్పు, అగ్ని మండుతూ ఉంటే ఎలా ఉంటుంది? 3, 4 అగ్ని నాలుకల్లాంటివి పెట్టి చుట్టూరా పొందుపరిచి ఉంటారు ఆ విగ్రహంలో. అది ఇదే అన్నమాట. మనం అది అర్థం చేసుకోవాలి. ఆ చుట్టూ ఉండే అగ్ని ఇదే. ఆయన చేతిలో కూడా అగ్ని పట్టుకొని ఉంటాడు ఐ థింక్.
కాబట్టి నేను ఆయన సూర్యుడిలాగా కూడా ఉంటాడు. ఎందుకంటే సూర్యుడు చుట్టూ కిరణాల ప్రకాశం మనం సూర్యుడి బొమ్మ వేస్తే వేస్తాం. అదే విధంగా ఈయన ఉంటాడు. కోర్‌లో శీతలం పెట్టుకొని. ఈయన జీవాణువు వలనే చూచుటకు నేను కనిపిస్తాను. అయితే శిరస్సులో చెరబడుటకో, విడిపడుటకో ప్రయత్నించను. నేను జ్ఞాన అణువు వలె పని చేయలేను. ఇవన్నీ ఈయన ఫీచర్స్ అన్నమాట. ఇతర ప్రత్యేకమైన అణువులన్నీ చెరబడుటకో, విడిపడుటకో మేము అలో చెయ్యము అన్నారు. అలా మమ్మల్ని చేయలేరు అని మిగతా అణువులు చెప్పాయి. కైలాసనాథుడు వాళ్ళందరూ. కానీ జ్ఞాన అణువులుగా ఉంటారు వాళ్ళు కొంతమంది. కానీ ఈయన జ్ఞాన అణువుగా కూడా ఉండడట. కొన్ని సమయాల్లో ప్రాణంతో కలిసి పనిచేస్తాను. కొన్ని సమయాల్లో ఆత్మతో కలిసి నేను పనిచేస్తాను. నా తత్వము మరియు శక్తులను గురించి తెలుసుకోనండి. నేను లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంలో ఎప్పుడైతే నిలిచి ఉంటానో, ఆ సమయంలో నా కేంద్ర శక్తులైన శూన్యము నిండిన నిర్మల అణువులు వెలుపల చుట్టి నిలుచును. అంటే ఏదైనా ఒక ఆత్మగర్భ బీజం ఉంటే నిర్మల అణువులు చుట్టూరు నిల్చుంటాయని మనం చదువుకున్నాం. ఇక్కడ ఈయన ఒక్కొక్క సమయంలో 3 లేయర్స్ అణువుల్లో ఒక్కొక్క సమయంలో ఆయన వాటిని మార్చి అమర్చుకొని తద్వారా ఆయన పనులు ఆయన నెరవేర్చుకుంటున్నాడు. అదే మొదట భాగం చెప్తున్నాడు. లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంలో ఎప్పుడైతే నిలిచి ఉంటానో, ఆ సమయంలో నా కేంద్ర శక్తులైన అంటే కేంద్రంలో ఏమున్నాయి? నిర్మల అణువులు. శూన్య శక్తి ఉందని చెప్పారు కదా! ఆ శూన్య శక్తి దేంట్లో నిర్మల అణువుల్లో మాత్రమే ఉంటుంది. ఆ అణువులు వెలుపలకొస్తాయట. వెలుపలకొచ్చి చుట్టూరు చుట్టి నిలుస్తాయి. నిర్మల అణువులను చూసినప్పుడు మాత్రమే ఇతర ఆత్మ అణువులు తమతో కలిపి వేసుకొని శక్తుల సరఫరా చేయును. అంటే మొదట సెంటెన్స్‌లో మనకి చెప్పారు. ఆహ్, ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ లేదా ఉష్ణ అణువులను చూస్తాయో, అవి ఇతర ఆత్మ అణువులు బందీ అయ్యేంత వరకు ఎలక్ట్రాన్స్‌ని యాక్సెప్ట్ చెయ్యవు అని చెప్పారు పై సెంటెన్స్‌లో. అందుకని ఈయన నిర్మల అణువులు బయట పెడతాడు. బయట పెట్టినప్పుడు నిర్మల అణువులను చూసి అవి ముందుకొస్తాయి. ముందుకొచ్చి తమతో ఈ నటరాజ అణువును తమతో కలిపేసుకొని అప్పుడు శక్తులు సరఫరా అంటే తమలో ఉండే ఆత్మశక్తుల్ని ఇస్తాయి ఈయనకు. అంటే ఈయన పని అది. నేను ప్రాణముతో కలిసి పోయి ఎప్పుడైతే ఉంటానో, అప్పుడు నాలో నిలిచి ఉండే ఎలక్ట్రాన్స్ అనబడు ఉష్ణాణువులను వెలుపల నిలిపి, ఇప్పుడు మళ్ళీ వేరే పని చేస్తాడు. నిర్మల అణువులను లోపలికి పంపి పని చేస్తాను. అంటే ఆపోజిట్‌గా చేసేస్తాడు. ఆత్మ అణువుల నుండి శక్తులను పొంది జీవాణువు వైపు ప్రయాణించినప్పుడు ప్రోటాన్స్ అనబడే సానుకూల అణువులను వెలుపలే ఉంచి పనిచేస్తాను. ఇక ప్రోటాన్స్ మిగిలుంది. అంటే నిర్మల అణువులు, ఎలక్ట్రాన్స్ గురించి చెప్పారు. ఇంకా ప్రోటాన్స్ అనబడే సానుకూల అణువులు ఏం చేస్తాడంటే అవి మధ్య లేయర్‌లో ఉంటాయి. వాటిని బయటే ఉంచేసి ఆత్మ అణువుల శక్తులు పొందేశాక నిర్మల అణువులను లోపలికి పంపిస్తాడు. పంపించి ఎలక్ట్రాన్స్‌ని బయట పెడతాడు. జీవాణువు వైపు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రోటాన్స్ అనే సానుకూల అణువులను కూడా వెలుపలే ఉంచేస్తాడు. ఉంచి ఈయన జీవాణువు లోపల ప్రాణం లోపల కలిసిపోతాడు. ఇంకను అంటే ఇలా చేస్తాడు ఇంకా. ఎక్కడైతే నేను ఉంటానో ఆ ప్రాంతపు శక్తులను తీసుకొని దానికి అనుగుణంగానే పనిచేస్తాను. రంగు, తత్వము, కదిలే శక్తి మొదలైన వానిని మార్చి అమర్చుకుంటాను. అంటే ఇప్పుడు ఆత్మ గర్భాణువులు ఎలక్ట్రాన్స్‌ని చూస్తే ఈయన్ని లోపలికి రానివ్వు. అందుకని నిర్మల అణువుల్ని లోపల నుంచి బయటకి తెచ్చి నిలుపుతాడు. అప్పుడు వాటితో కలిసి వాటి శక్తులను తీసుకుంటాడు. ఆ సిట్యుయేషన్‌కి అనుగుణంగా. వెన్ హి కమ్స్ టు ప్రాణశక్తి జీవాణు అప్పుడు దానికి ఉష్ణం కావాలి. కాబట్టి అక్కడ నిర్మల అణువుల్ని శూన్యాన్ని లోపలికి పంపించేస్తాడు. శూన్య అణువుల్ని. ప్రోటాన్స్‌ని కూడా సానుకూల అణువులను కూడా బయటే ఉంచి, ఎలక్ట్రాన్స్‌ని బయట ఉంచి, అప్పుడు ఈయన ప్రాణశక్తి లోపల తను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఆ శక్తులను పంచుతాడక్కడ. కాబట్టి రంగు, తత్వము, కదిలే శక్తి ఈ మూడిటిని ఆయన మార్చి తను వ్యవస్థీకరణ చేసుకుంటాడు. ఎటువంటి ఆత్మ అణువైనా ఈ విధంగా పూర్ణత్వం చెందిన అణువుగా పనిచేయ వీలు కాదు. బుద్ధిచే సృజించబడిన ఒకే అణువు నటరాజ అణువు అని తెలుసుకోనండి. అంటే ఇప్పుడు మనం ఇంకా కొత్త రహస్యం చెప్తున్నారు స్వామి. ఈ నటరాజ అణువు అనేది తయారు చేయబడింది బుద్ధి చేత. బుద్ధి అంటే మన మానవ బుద్ధి అని అనుకోకూడదు మనం. ఇది చాలా లోయర్ కిందకి దిగొచ్చాక వచ్చే బుద్ధి. ఇది కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ పరమాత్మ యొక్క బుద్ధి, ఆయన బుద్ధిచే సృజించబడిన ఒకే అణువు నటరాజ అణువు అని తెలుసుకోండి.
నేను మాత్రమే ఈ విధమైన శక్తులను ఎలా పొందగలిగాను ఆలోచించుకోవాలి. అంటే మిగతా అణువులకు లేకుండా ఈయనకు మట్టుకే ఇలాంటి శక్తి ఎలా వచ్చిందంటే, దీనికి మూల కారణం పరమాత్మ యొక్క అద్భుతమైన చర్యయే అని గ్రహించండి. ఆయన రచనే అన్నమాట ఇది. సూర్యుడు అనే పరమాత్మను విడిచి వెలికి వచ్చే ఆత్మాణువు మరలా పరమాత్మని పొందాలి అంటే పూర్తి కదలికను స్వీకరించాలి. అంటే ఒక ఆత్మాణువు వచ్చి భూమి మీదకి వస్తుంది. వచ్చాక మళ్ళీ అంత కార్యక్రమం అయిపోయి తన యాత్ర అయ్యాక మరలా వెళ్ళాలి అంటే అది కదలాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. అందుకనే ఒక్కొక్క ఆత్మను వెలికి వస్తోంది. అలా అన్ని అణువులు కదలికుటకు ప్రారంభించినచో శక్తులను పూర్తిగా కోల్పోవచ్చును. పూర్తిగా శక్తులు పోతాయి. అంటే అవి కదిలితే సమ్ ఎనర్జీ స్పెండ్ అవుతుంది కాబట్టి. కావున ప్రాణశక్తి అనియు, ఆత్మశక్తి అనియు 2 భాగములుగా ఒక ఆత్మను విభజన చేసి, అంటే మనం పుట్టినప్పుడు అన్నీ కదులుతూ ఉంటే అణువులన్నీ, ఆత్మ మొత్తంలో ఉండే అణువులన్నీ కదిలితే శక్తి అంతా ఖతమైపోతుంది. కాబట్టి 2గా విభజన చేసి, ఒకటి ప్రాణశక్తి అని, అది కదిలే శక్తిగాను, ఒకటి ఆత్మశక్తి అని, కదలని శక్తిగాను 2 భాగాలుగా చేసి శక్తులను సేవ్ చేశాడు దేవుడు. 2 భాగములుగా ఒక ఆత్మను విభజన చేసి, వాటి మధ్యన ఒక త్రాసు ముల్లు వలె పనిచేయుటకై, అంటే ఒక త్రాసులో మధ్యలో ముల్లు ఉంటుంది కదా! ఎక్కడ సెక్ ఎక్కువ వెయిట్ పెడతామో అటువైపు వంగుతూ ఉంటుంది. అది సెంటర్‌లో వస్తేనే అది ఈక్వల్‌గా ఉన్నట్టు. అలాంటి ముల్లు ఒకటి ఉంటుంది పైన. మనం హ్యాండిల్ పట్టుకున్నప్పుడు. ఆ ముల్లులాగా పనిచేయుటకై ఒక కణము ఈశ్వరునిచే నిర్మించబడినది. ఆ కణమే నటరాజమూర్తి అని పిలువబడుతుంది అని తెలుసుకోనండి. ఆ ముల్లు లాగా పనిచేసేది ఈయనే స్వామి. ప్రతి ఒక్క మానవుని శిరస్సులోనూ 3 విధములైన పనులను నేను చేపట్టి ఉన్నాను. ప్రతిరోజు నేను 3 స్థాయిలలో కదలికలను తీసుకుంటాను. కానీ అధిక సమయం ఆత్మలోనే ఒదిగిపోయి నిలిచి ఉంటాను. ఒక దినంలో ఉండే మొత్తం 60 ఘడియల కాలమంతా నేను కదులుతూ ఉండను. అందులో 58 ఘడియల కాలమంతా ఆత్మలో కలిసిపోయి లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంలో నిలిచి ఉంటాను. అంటే టోటల్ 24 గంటలు ఆయన కదులుతూ ఉండడు. అంటే కదిలే తత్వం నాది అన్నాడు కదా! అందువల్ల. కాదు అంటున్నాడు ఆయన. 58 గడియలంటే మొత్తం ఆత్మలోనే ఉంటాడు. ఒక 2 గడియలు మాత్రమే ఆయన కదిలే పని పెట్టుకున్నాడు. అది ఎలా అంటే లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంలో నిలిచి ఉంటాను. ఒక గడియ కాలము పాటు లైట్ బ్రిడ్జ్ నుండి ప్రాణం వరకు ప్రయాణం చేస్తానంటే ఆత్మలో కలిసి ఉంటానన్నాడు కదా! లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంలో. అక్కడి నుంచి ఆయన వెలికి వచ్చి జీవాణువు గూడు వరకు ఎక్కడ ప్రాణం ఉంటుందో అక్కడి వరకు ట్రావెల్ చేయడానికి ఆయనకు ఒక్క గడియ కాలం 24 నిమిషాలు పడుతుందట. ప్రయాణం చేస్తాను. మిగిలిన ఒక గడియ కాలము ఆత్మశక్తులను ప్రాణానికి పంచిపెడతానంటే, ఆ మిగిలిన ఒక గడియ 24 నిమిషాలు ప్రాణం లోపలికి వెళ్ళి, దాంతో కలిసిపోయి అక్కడ పంచిపెట్టే పని, ఆ పని చేస్తాను అంటున్నారు. తరువాత వెంటనే అగ్రభాగానికి చేరి ఆత్మలో కలిసిపోతాను. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ట్రావెల్ చేసి ఆత్మలో వెళ్ళి కలిసిపోతానంటాడు ఇమ్మీడియేట్‌గా. అన్ని గర్భ బీజములు అందించే శక్తులను ప్రాణానికి అందించే పనిని నేను చేస్తూ ఉంటాను. అంటే ఈయన మెయిన్ పని అదనమాట. కొన్ని అణువులు మాత్రమే లైట్ బ్రిడ్జ్ పైనుంచి కపాల ద్వారం వరకు వచ్చి చేరును. అంటే ఇతర ఆత్మ అణువుల గురించి ఈయన చెప్తున్నాడు. మనం విన్న మెసేజుల్లో నేను లైట్ బ్రిడ్జ్ పైనుంచే ఇస్తాను, ప్రాణశక్తిలో కలవను అని కొన్ని చెప్తూ ఉన్నాయి. విన్నాం మనం. కొందరు ఈశ్వరులు చెప్పారు. సో, ఆ విధంగా కొన్ని అణువులు మాత్రమే లైట్ బ్రిడ్జ్ పైనుంచి కపాల ద్వారం వరకు వచ్చి చేరతాయట. అంటే అక్కడి నుంచి శక్తులిస్తాయి. నటరాజమూర్తి అయిన నేను ప్రతిరోజు ప్రాణంతో ఒక గడియ కాలం వరకు కలిసి ఉండి పనిచేస్తాను. ఈయన స్పెషలు. వేరే ఇతర ఆత్మగర్భ బీజములు కూడా ప్రాణానికి కావలసిన శక్తులను అందజేస్తూ ఉంటాయి. ఇది మనందరికీ తెలిసింది. ప్రతి ఆత్మగర్భ బీజము వచ్చి కొన్ని లైట్ బ్రిడ్జ్ మీద నుంచి, కొన్ని కపాల ద్వారం దగ్గర నుంచి, కొన్ని లోపల కలిసిపోతూ శక్తులను ఇస్తూ ఉంటాయి. అయితే అవి తమ తమ శక్తులను మాత్రమే ఇవ్వగలవు. అంటే పర్టిక్యులర్ కణం తన శక్తులను అవి మాత్రమే. ఇప్పుడు సోమస్కందమూర్తి అయితే సోమస్కందమూర్తి శక్తులు మాత్రమే ఇవ్వగలడు. అలా నేను మాత్రమే లైట్ బ్రిడ్జ్ అగ్రభాగంపై నిలిచి ఉండే అన్ని ఆత్మగర్భ బీజ అణువుల శక్తులను ఆకర్షించి అందివ్వగలను. ఈయనొక్కడే ఇలాంటి స్పెషల్ ఫీచర్ ఈయనలో ఉందన్నమాట. నేను ఎప్పుడైతే ప్రాణముతో కలుస్తానో అప్పుడు మాత్రమే మానవులు నన్ను తెలుసుకోగలరు.
ఈయన రోజు ప్రాణంతో లోపల కలుస్తాడు కదా! అప్పుడు మనం తెలుసుకోగలము అంటున్నారు. మండపంలో నర్తనమాడే జ్యోతివలె ప్రకాశించే నేను ప్రాణానికి కావలసిన అన్ని శక్తులను అందిస్తాను. అంటే ఒక మండపం, నాట్య మండపం ఉంటుంది. ఒక పెద్ద భవ్యమైన మండపం. ఆ మండపంలో ఒక జ్యోతి కనుక నర్తనం చేస్తే ఎలా ఉంటుందో, అలా ఉంటాను నేను. అలా ప్రకాశిస్తాను. అట్టాంటి నేను ప్రాణానికి కావాల్సిన అన్ని శక్తులను అందిస్తాను అంటున్నారు. పూర్ణత్వం పొందిన ఒక అణువు వలెనే నేను పనిచేయుచున్నందున నేను నటరాజమూర్తి అనియు, అంబలవానన్ అనియు, ఆకాశ స్వరూపం అనియు పిలువబడుతున్నాను. అంబలవానన్ అంటే, అంబలం అంటే ఒక పెద్ద హాలు లేదా నాట్య మండపం అట తమిళ్‌లో. సో, ఆయన అంబలవానన్ అంటారు. అదొక పేరు ఈయనకు. దానర్థం ఏందంటే నాట్యశాలలో నర్తించే శివుడు అని అర్థంట. అనియు ఆకాశ స్వరూపము. ఇది మనకు చిదంబరంలో తెలుసు. ఆకాశ స్వరూపం అనియు పిలువబడుతున్నాను. ప్రాణముతో కలిసే సమయంలో మాత్రమే నటరాజమూర్తి అనే పేరుతో ఉంటాను. అంటే మనకక్కడ చిదంబరంలో తెర తీసి ఏం లేదు అంటారు. అక్కడ ఏం ఉండదు అంటారు కదా! నటరాజమూర్తిని బయట పెట్టుంటారు. అంటే ఈయన తక్కువ సమయం మాత్రమే నటరాజమూర్తిగా ఉంటాడు. మిగతా సమయాల్లో ఆయన ఆకాశతత్వంతో ఒక ఏ రూపము లేని ఒక శూన్య రూపంలో ఆయన ఉంటాడు. అందుకని చిదంబరంలో అలా చూపిస్తారు. ప్రాణముతో కలిసే సమయంలో మాత్రమే నటరాజమూర్తి అనే పేరుతో ఉంటాను. శివుని యొక్క శక్తి అయిన నేను అంటే శివుని ఆహ్, లోపల ఉండే శక్తులు. అలాంటి శక్తి అయిన నేను అనుదినము ప్రాణముతో కలిసిపోయే కారణంగా శివతాండవం చేసేవానిగా కూడా తెలియబడతానంటే శివతాండవ మూర్తి మనకు విడిగా ఇంకొక ఆయనున్నారు. శివతాండవం చేసే శివుడుగా కూడా ఈయన తెలియబడతాడట. శక్తుల కలయికలో క శక్తుల కలయికలో కదలి శక్తుల కలయికలే కదలికకు మూల కారణము. అంటే శక్తులు ఈ ప్రాణశక్తి ఒకటి, ఈయన నటరాజ శక్తి ఒకటి 2 కలుస్తాయి. అలా కలుస్తున్నప్పుడు ఒక కదలిక వస్తుంది. ఆ కదలికకు మూల కారణం శక్తుల కలయికే అంటున్నారు స్వామి. అంటే ఇప్పుడేంది ఈయన ప్రాణంతో పోతున్నందువలన నన్ను శివతాండవం చేసే స్వామిగా అంటారు అంటే ఏంది? ఈయన లైట్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తూ ప్రాణాల్లో కలిసిపోవడం, లయబద్ధంగా ఈయన వచ్చేది అదే ఈయన తాండవం. మన నటరాజ తాండవం అదే అని మనం అర్థం చేసుకోవాలి. ఆ లోపల ప్రాణశక్తి, ఉష్ణశక్తి అది పూర్తి వైబ్రేట్ అయ్యేది. అది శబ్దంతో కూడింది. ఆ తర్వాత ఈయనలో కూడా ఉష్ణశక్తి ఉంది. అది శబ్దంతో కూడింది. వైబ్రేషన్‌తో కూడింది. 2 కలిసినప్పుడు అక్కడ ఒక నర్తనం అనేది జరుగుతుంది. లైట్ బ్రిడ్జ్‌పై ప్రయాణించే సమయంలో నేను నర్తనశాలలో నర్తించే నాయకుని వలె వెలుగొందుతున్నాను. ఆత్మతో కలిసి అగ్రభాగంలో నెలకొని ఉండే సమయంలో ఆకాశ స్వరూపాన్ని పొందుతున్నాను. ఈ భూమిపై నర్తించే మూర్తిగా తెలియబడుతున్నానంటే, మన చిదంబర క్షేత్రంలో ఉండే, ఈ భూమి మీద ఉండే నటరాజ క్షేత్రం అదే. మెయిన్‌గా. అంటే ఆ తర్వాత దాన్ని ఇమిటేట్ చేస్తూ ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. మందిరాలు. కానీ మెయిన్‌గా ఆయన వెలసింది నటరాజమూర్తిగా ఆ చిదంబర క్షేత్రంలో. కాబట్టి ఈ భూమిపై నర్తించే మూర్తిగా నేను తెలియబడుతున్నాను. నేను స్వర్ణ నటరాజుగా, తామ్ర నటరాజుగా కదులుటను తమ సూక్ష్మ దృష్టితో తెలుసుకున్న ఋషులు ఏర్పరిచినదే ఈ నా నటరాజ రూపము. అంటే ఈ నటరాజ రూపం మనకెలా వచ్చింది? ఆయన ఇప్పుడు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు కాబట్టి మనం ఊహించుకున్నాం. మనకు తెలిసిన నటరాజ రూపానికి చుట్టూరు అగ్ని ఉంటుంది సూర్యుడిలాగా. ఆయన డాన్స్ చేస్తాడు. ఇదంతా ఆయన చెప్పాడు కాబట్టి మనకర్థమైంది. లేదంటే మనకెలా తెలుస్తుంది? అసలు నటరాజు రూపం ఇలా ఉంటుందని ఫోటో గాని, విగ్రహం మనకి ఎలా వచ్చింది మానవులకు భూమి మీద అంటే, ఋషులు వాళ్ళు దర్శించారు ఈయన్ను. అలా ఆయన చేయడం. అయితే ఇక్కడ కొత్త రహస్యం చెప్తున్నారు. స్వర్ణ నటరాజుగా, తామ్ర నటరాజుగా కదులుటను అంటే ఈయనలో స్వర్ణ శక్తులున్నాయి, తామ్ర శక్తులు 2 ఉన్నాయి. ఇంకా ఆ రహస్యం మనకు తెలీదు. అంతవరకే తెలుసు. కాబట్టి అలా కదలటాన్ని తమ సూక్ష్మ దృష్టితో తెలుసుకున్న ఋషులు ఏర్పరిచినదే ఈయన నటరాజ రూపము అంటున్నారు స్వామి. అలా మనకు తెలిసింది. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్న ప్రియమైన మానవాత్మలకు కూడా నేను ఈ విధంగానే పనిచేస్తాను. అంటే ఆత్మ నుంచి శక్తులు ఆత్మగర్భ బీజ కణాల నుంచి శక్తులు తీసుకోవడం, ఆత్మలోంచి బయటికి రావడం, లైట్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేయడం, ప్రాణంలో కలవటం ఇదే చేస్తాను అంటున్నాడు. అయితే
ప్రాణముతో కలిసిపోయే సమయాన్ని కొంచెం అధికం చేస్తాను. అంటే ఆ పీరియడ్ 24 నిమిషాలే చెప్పాడాయన. 58 నిమిషాలు ఆత్మలో ఉంటాను. మిగతా 1 మినిట్ సారీ 1 ఘడియ కాలం, ఒక ఘడియ మాత్రమే ప్రాణంలో ఉండి శక్తులు సరఫరా చేస్తూ ఉంటానన్నాడు. ఆ పీరియడొచ్చి, ఆ డ్యూరేషను మనకు పెంచుతాడట. ఎందుకంటే మన శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తున్నాం కాబట్టి. సత్యయుగంలో ప్రవేశించిన ప్రేమైన ఆత్మలు తీసుకున్న ప్రాణ నిర్ణయానికి తగిన విధముగా శక్తులను అందిస్తాను. అంటే మన ప్రాణ నిర్ణయాన్ని ఇప్పుడు మనం తెలుసుకొని, అదే మన నిర్ణయంగా మార్చుకొని ఉన్నాము. అది సంక్షేపించడానికి మనం అనుమతి ఇచ్చాము. కాబట్టి ఆ ప్రాణ నిర్ణయం ఏదైతే ఉందో దానికి ఎంత శక్తులు కావాలో ఆ విధంగా నేను అందిస్తాను అంటున్నారు స్వామి. ఉన్నతమైన నిర్ణయములు తీసుకున్న మానవ ప్రాణాలకు పలు ఘడియలు ఒకటిగా కలిసిపోయి శక్తులను కురిపిస్తాను. అంటే ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయాలు అంటే యుగ మార్పు పనికి చేయడాలు, శ్రీచక్ర ధ్యాన సాధన, ప్ర ఆహ్, ఆదిశక్తి అంటే ప్రాణశక్తి సంక్షేపణ చేసి దానికి సహాయపడడం, మనకు తెలిసినంత అవన్నీ చేసేయడం మన ఉన్నతమైన నిర్ణయాలుగా భావించబడుతున్నాయి. కాబట్టి అలాంటి ఉన్నత నిర్ణయాలు తీసుకున్న మానవ ప్రాణాలకు పలు ఘడియలు వానితో ఒకటిగా కలిసిపోయి శక్తులను కురిపిస్తాను అంటున్నారు. అంటే మొదటిలాగా 24 మినిట్సే కాకుండా అది నా ఎక్స్‌టెండ్ అవుతుంది. నా కదలికను తెలుసుకోవాలి అంటే ప్రాణముతోనూ, దాని భావనలతోనూ పూర్తిగా కలిసిపోయి ఉండాలి. అంతకుముందు కూడా చెప్పున్నారు మనకు మెసేజుల్లో, పాత మెసేజుల్లో ప్రాణంతో కలిసిపోండి. దాని భావనలు దాన్ని అర్థం చేసుకోండి. ఆదిశక్తి స్వయంగా చెప్పింది. నాతో కలిసిపోయి నేనేం ఆలోచిస్తున్నానో తెలుసుకోండి. ఇదే అన్నమాట. అప్పుడు ఈయన గురించి తెలుసుకోవచ్చు. అంతేకాక ప్రాణము ఎప్పుడైతే తన శక్తులనన్నిటినీ పూర్తిగా పంచివేసి నిర్మలంగా నిలిచి ఉంటుందో, అప్పుడు మాత్రమే నా కలయిక అనేది జరుగుతుంది. అంటే ప్రాణాల్లో ఈయన ఎప్పుడు కలుస్తాడంటే, ప్రాణశక్తి మొత్తం పనిచేసి ఖాళీగా అయిపోతుందో, అప్పుడు ఈయనొస్తాడు. ప్రాణశక్తిలో కలిసి తన దగ్గరుండే శక్తులన్నీ పనిచేస్తాడు. ఇలా ఎవరైతే నిర్మలమైన స్వభావంతో ఉంటారో వారే నా కదలికలని తెలుసుకోగలరు. అంటే మనలో ఉండే మాయలు, అహంకారాలు, చెత్త చెదారం, కుళ్ళు, కుట్రలు అన్నీ తీసేసి నిర్మలమైపోవాలి మనం. అప్పుడు మాత్రమే ఈయన గురించి మనం తెలుసుకోగలం. లేదంటే మనకర్థం గాదు. ఎందుకంటే మనం అప్పుడు ప్రాణంతో ఒకటైపోవాలి. అంటే బుద్ధి, మనసుని తీసుకెళ్ళి ప్రాణంలో సంక్షేపణ చేసేసుకోవాలి మొదట. అప్పుడు ప్రాణము, మనము ఒకటే అని తెలిసిపోతుంది. అప్పుడు ప్రాణం దగ్గరికే ఈయనొస్తాడు గదా! అప్పుడు ఈయన్ని మనం ప్రత్యక్షంగా తెలుసుకోగలం. అది దీనర్థం. ఈ విశ్వమంతా అనేక నటరాజ కణములు అనే పాదరస కణములు పరుచుకొని నిండి ఉన్నవి. అవన్నీ కదలని తత్వమున్న అన్ని విశ్వ అణువులను, కదిలే తత్వమున్న పాదరస అణువులను కలిపి పెనవేసి శక్తుల పంపిణీని చేయును. అంటే ఇక్కడ కాకుండా కాస్మాస్ లెవెల్‌లో ఈయన పనేందో చెప్తున్నారు. ఈ విశ్వమంతా అంటే బ్రహ్మాండంలో అనేక నటరాజ కణాలు ఉన్నాయని చెప్పాడు ముందరే. అవి పాదరస కణాలు. అవన్నీ కదలని తత్వం ఉన్న వాటిట్లో కదలని తత్వం ఉన్న విశ్వ అణువులను ఈ నటరాజ కణాలు ఏం జేస్తాయని చెప్తున్నారు. కదలని తత్వం ఉన్న విశ్వ అణువులను అంటే విశ్వంలో అనేక రకాల అణువులుంటాయి. కొన్ని కదలను ఉంటాయి. కొన్ని ఖాళీగా ఉంటాయి. కొన్ని కదిలే తత్వం ఇలా ఉంటాయి. కాబట్టి అందులో కదిలే తత్వం ఉన్న అణువులను, కదలని తత్వం ఉన్న అణువులను రెండిటిని కలిపి పెనవేసి అప్పుడు శక్తుల పంపిణీని ఇవి చేస్తాయట అక్కడ. ఏవి నటరాజ అణువులు విశ్వంలో. శ్రీ నటరాజమూర్తిగా నిలిచి ఉన్న నేను మీ శిరసులలో ప్రాణముతో కలిసిపోయి పలు ఘడియలు పనిచేయాలి అంటే మీరు నిర్మలంగా నిలిచి ఉండాలి. అంటే మనకు చాయిస్ ఇస్తున్నారు స్వామి. ఎంతసేపు ఆయన ఉండాలనేది మన ప్రవర్తన, మన నిర్మలత్వాన్ని మీద బేస్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు. నేను కరిగి కలియుటయో, రక్తంతో కలిసిపోవుటయో ప్రయత్నించను. ప్రాణానికి అధికంగా ఆత్మశక్తులను అందించే ప్రయత్నమే చేస్తానంటే అది మాత్రం చేస్తారీయన అని తెలుసుకోవాలి. నా కదలికలను తెలుసుకోవాలి అంటే ఆకాశ శక్తులు అనబడే నిర్మల తత్వాన్ని అందరూ ప్రయత్నపూర్వకంగా స్వీకరించాలి. అంటే మనకు అలాంటి తత్వం లేకపోతే కూడా ఉన్న వాళ్ళకి సరే, లేకపోతే కూడా ఆకాశ శక్తులు అంటే నిర్మలం అంటే ఏంది? శూన్యమైన ఆకాశ శక్తులు. అంటే నిర్మలత్వాన్ని కలిగి ఉంటాయి ఆకాశం శక్తులు. కాబట్టి అలాంటి ఆకాశ శక్తులను మనం ప్రయత్నపూర్వకంగా స్వీకరించుకోవాలి. శ్రీ నటరాజమూర్తి యొక్క మహాప్రేమ నిండిన ఆశీస్సులు.